ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి ప్రైజ్లో రండి. నేటి దినమున గత సంవత్సరంలో మనమందరము ఈ లైవ్ ద్వారా కలుసుకొని ప్రభు వాక్యము ధ్యానించి ఉన్నాము. మరలా నూతన సంవత్సరంలో అనగా 2021 సంవత్సరంలో నేను మొదటిగాను ఈ లైవ్ కార్యక్రమను మేము ప్రారంభించినై ఉన్నాము. నేటి దినమున దేవుని వాక్యమును ధ్యానించుటకు అందరినీ యేసునామముపేట ఆహ్వానించున్నాము. వాక్యము ధ్యానించక ముందు ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరచడం గాక. ఈ యొక్క పాట అందరికీ తెలిసి ఉన్న పాట ఏమంటే అందరూ కలిసి పాడవాలని కోరుతున్నాను.
ఉన్నాము. 저노구 체나이가 드마르천레 앞에 저노로 야우시된 피하고 침원자라 펴바래. నేటి దినమున మనం దేవుని వాక్యము మాట్లాడటకు దేవుడు సిద్ధపరిచిన వాక్యము మనందరికీ తెలిసిన చాలా ఖండితైన వాక్యమై ఉన్నది. 디네 저노 띠아우시된 고 피하드킨 자가뼈메 노쿠바도가 저노 띠아우시된 띠타비도 드마찬사 잠바이리 펴바래. అది కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 살란잔 아칸지 고자테 1 నుండి 4 వచనం వరకు మనం చదువుకుందాము. 아칸의 띠가는 레티고 저노로 అదుడుగా పశుజాయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడును డాలునై ఉన్నది. ఆమేన్. 아멘. 살란잔 아칸지 고자테 ang에 띠가는 레다용 펴바래. 아미엔송도 피아이 꿰까야 타나도나이 내도두디 아난다 더고신이 아예고 고야레미. 다우라 피아디 나 콜롱야 나이 예다이 나 고사도 피아드킨 피도무디후 나 뼈소이 아게신세 모소이 조관에 लगाओ तेटदो अनाने लगाओ तेंगो केलो सेदोमुमी अटाउनो अमुएने फौदोमुई अटाउनो आउनाई तेंदी लौजोंजवा नेयालेमी तेसारोथी तेई डाइलोआ फिलेमी. आमेन. ప్రార్థించుకుందాము. కనాలి సుటాం జాయా. సర్వశక్తియు మిక్కిలి అత్యంత కృపగల తండ్రి, నేటి దినమున ఇదిగో నాయన మోషే భక్తుడు రాసిన ఇగో కీర్తనలలో 91వ అధ్యాయము 1 నుండి 4 వచనం వరకు మేము ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవా మీరు మాతో మాట్లాడండి నాయన. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఒక్కొక్క వాక్యము విన్నప్పుడు మా హృదయంలో భద్రపరుచుకొని తద్వారా మా జీవితంలోనూ చక్కదిద్దుకొని సిద్ధపడే వారుగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని యేసయ్య పరిశుద్ధ నామపేట బ్రతిమలు వేడుకొనుచు మీ చేతికి భారం అప్పు చెప్తున్నానయ్యా. ఆమేన్. 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 నేడు 91వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని ఈ వాక్యంలో ఉన్నది. అమియన్సోందో పియాయి 꿰까야 타나도나이 내도두디 아난다 더고신이 아예고 고야레메로 살란잔 아칸지 고자테 ang에 띠마 저노로တွေ့ရတာဖြစ်တယ်. మనం కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు మోషే భక్తుడు 90వ అధ్యాయము 91వ అధ్యాయమును 2 అధ్యాయములు రాసి ఉన్నాడు. 얘네 살란잔고 찌라이데 아카마 살란잔 아칸지 고제 ang에 고자테고 모시가 예타레 소레 아야고 တွေ့ရတာဖြစ်တယ်. ఆయన ఈ వాక్యం గురించి ప్రకటన చేయుచున్నాడు. 에디 모시가 니노커버도 앞에 아야우 시단고 두 쭈이조네레 찌냐네레 소레 아야고 တွေ့ရတာဖြစ်တယ်. మనలో కొంతమంది ఒక్కొక్క సమయంలో భయం వచ్చినప్పుడు కలత చెందినప్పుడు ఈ కీర్తన 91వ అధ్యాయములు చదివి మనము చదువుచున్నాం. 얘네 저노 띠아우 시단가 루도도 мямя가 디 저노로 쩌우데 아카마 तखुखु इंटरव्यू ဖြစ်ရတော့ခါမှာတခုခုကိုကျွန်တော်တို့တွေရင်ဆိုင်ရတော့မယ့်အခါမှာအမြဲတမ်းဒီတမချန်းစာလေးဒီ61ကျမ်းကိုကျွန်တော်တို့ကဖတ်လို့ရှိကြပါတယ်. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడని వాక్యంలో సెలవిచ్చున్నాడు.ဒီနေ့တမချန်းစာထဲမှာဘာဖော်ပြနေလဲဆိုတဲ့အခါမှာအမြင့်ဆုံးသောဖျားဤကွယ်ကာယဌာနတော်၌နေတော်သူသည်အနန္တတကုရှင်အရေးကိုခိုရလိမ့်မယ်လို့ပြောထားတာဖြစ်ပါတယ်. సర్వశక్తుడు అంటే ఏంటి?အနန္တတကုရှင်ဆိုတာဘာလဲ? సర్వమును చేయగల సర్వశక్తిమంతుడై ఉన్నాడు. အနန္တတကုရှင်ဆိုတဲ့နာမည်ကိုရထားတဲ့သူကအရာအလုံးကိုလုံနိုင်တော်မူသောဘုရားဆိုတဲ့အရာကိုဖော်ညွှန်းထားတာဖြစ်ပါတယ်. సకలమును
చేయగల సమర్థుడై ఉన్నాడు. အရာအလုံးကိုတတ်နိုင်တော်မူသောသူဖြစ်တယ်ဆိုတဲ့အရာကိုတွေ့ရပါတ ఆయనకు ယ် అసాధ్యమైనది ఏమీ లేదు. तू မတတ်နိုင်တာဘာတစ်စုံတစ်ခုမှမရှိပါ ఆయన ఆశ్రయించినప్పుడుယနေ့သူ့ကိုကျွန်တော်တို့ကခိုးလုံတဲ့အခါမှာ ఆయన చాటును మనం ఉన్నప్పుడు သူ့ရဲ့အကွယ်ကအနောက်မှာကျွန်တော်တို့နေတဲ့အခါမှာ ఆ సర్వశక్తిని నీడ మనకు దొరుకుతుంది. အဲ့ဒီအမြင့်ဆုံးသောဖယားဤအနန္တတကိုးရှင်ရဲ့အရိတ်ကကျွန်တော်တို့ဟိုရသူ့ရဲ့အရိတ်ကကျွန်တော်သူ့အရိတ်အောက်မှာကျွန်တော်တို့ခိုးလုံရမှာဖြစ်ပါတယ် ఎప్పుడు నీడ దొరుకుతుంది? ယနေ့ကျွန်တော်တို့တွေကဘယ်တော့အဲ့ခိုးလုံခြင်းအဲ့ဒီအရိတ်ရဲ့ကွယ်ကခြင်းအောက်မှာရှိရမလဲဆိုရင် ఆయన చాటును ఉన్నప్పుడుဆိုသူ့ရဲ့အနောက်မှာသူ့ရဲ့အနောက်မှာကွယ်ကနေတော့သူ့ရဲ့အနောက်မှာရှိတဲ့အခါမှာသူ့ကိုခိုးလုံတဲ့အခါမှာသူကသူ့ရဲ့အရိတ်ကိုကျွန်တော်တို့ကရမှာဖြစ်တယ် ఆయన తట్టు చూసినప్పుడుယနေ့သူ့ကိုမျှော်ကြည့်တဲ့အခါမှာသူ့ရဲ့ခိုးလုံခြင်းသူ့ရဲ့ရင်ဝင်တော်ထဲမှာသူ့ရဲ့အကွယ်ကအောက်မှာခိုးလုံခြင်းရရှိမှာဖြစ်တယ် ఆయన తట్టు చూసినప్పుడు ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు మనకి నీడ దొరుకుతుంది, చాటు దొరుకుతుంది. ယနေ့သူ့ကိုမျှော်ကြည့်ပြီးသူ့၌ကျွန်တော်တို့ကခိုးလုံတဲ့အခါမှာအဲ့ခိုးလုံခြင်းသူ့ရဲ့အရိတ်အာဝါဒသူ့ရဲ့ကွယ်ကခြင်းကကျွန်တော်တို့ပေါ်မှာရှိမှာဖြစ်တယ် మరలా ఆయనే నాకు ఆశ్రయము,ဆိုတော့အဲ့ဒါပဲမကပဲထာဝရဘုရားဒီငါကြီးခိုးလုံရာ నా కోట, ငါကြီးရဲတိုင် నేను నమ్ముకున్న దేవుడు అంటున్నాడు. ငါကိုးစားသောဘုရားသခင်ဖြစ်သည်ဟုပြောဆိုနေတယ် ఆయనే నాకు ఆశ్రయం అంటున్నాడు. ဆိုတော့ဒီနေ့မောရှိကဘာပြောလဲသူကငါရဲ့ခိုးလုံရာဖြစ်တယ် నేను ఆయన కోట ఆయనే అంటున్నాడు, నా యొక్క కోట ఆయనే అంటున్నాడు. ယနေ့ငါရဲ့ရဲတိုက်ကသူဖြစ်တယ် నేను నమ్ముకున్న దేవుడు ఆయనే అంటున్నాడు. ငါကိုးစားသောဘုရားသခင်ကသူဖြစ်တယ်ဆိုတဲ့အကြောင်းကိုမောရှိကဒီမှာကြွေးကြော်နေတာကိုတွေ့ရပါတယ် మనము కూడా మన జీవితంలో ဒီနေ့ကျွန်တော်ကျမတို့တယောက်စီတိုင်းမှာလဲ ఆయన చాటును ఉంటున్నామా, ယနေ့သူ့ရဲ့အနောက်မှာခိုးလုံနေသလား ఆయన నీడలో విశ్రమిస్తున్నామా, သူ့ရဲ့ကွယ်ကချင်းထဲမှာကျွန်တော်တို့ရှိနေသလား ఆయనను మనం ఆశ్రయిస్తున్నామా, ယနေ့သူ့ရဲ့အနောက်မှာကျွန်တော်တို့ခိုးလုံကိုးစားနေသလား ఆయనను మన కోటగా మనం నమ్ముకుంటున్నామా, ယနေ့ဖယားသခင်ကကျွန်တော်တို့ရဲ့ခိုးလုံရာအဖြစ်ကျွန်တော်တို့တွေကဖယားသခင်ကိုယုံကြည်နေသလား అలాగా దేవుని యందు ఉన్నప్పుడు ఈ భక్తులు చెప్పినట్టు మనకి సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు మనకి నీడగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు. ఆమేన్. ယနေ့အဲ့ဒီလိုမျိုးဖယားသခင်ကိုမျှော်ကြည့်ပြီးတော့အဲ့ဒီဖယားသခင်ထံမှာကျွန်တော်တို့ကခိုးလုံနေသောသူသည်ယနေ့ဖယားရဲ့ကွယ်ကမဆာခြင်းကကျွန်တော်တို့ပေါ်မှာရှိတယ်သူ့ရဲ့အနန္တတကုရှင်ရဲ့လက်ရတော်ကကျွန်တော်တို့ပေါ်မှာရှိမှာဖြစ်တယ် మనం అనేక వేళలో దేవుని తట్టు తిరుగుకుంటాను, మనకు మనం మన ఉద్దేశాలతో మన పైన మనం నమ్మకం పెట్టుకొని ఇతరుల పైన మనం నమ్మకం పెట్టుకొని ఇతరులను ఆశ్రయించి మనం ఎదురు చూస్తున్నాం. ယနေ့ကျွန်တော်ကျမတို့တယောက်စီလူတော်တော်များများကကိုအထင်ကြီးပြီးတော့ကိုအားကိုပြီးတော့ယနေ့ဖယားဘက်ကိုမလဲဘဲနဲ့သူများတွေရဲ့စကားကိုနားထောင်ပြီးတော့အခြားသောသူတွေရဲ့အနောက်မှာခိုးလုံနေတဲ့သူတွေအများကြီးရှိပါတယ် అలా జీవించి దేవుని మీద మనం అనేక తప్పులు పెట్టుకుంటాం. အဲ့ဒီလိုမျိုးကိုကနေတဲ့တဲမှာကအမားနဲ့နေပြီးတော့မှဖယားသခင်ကိုအမြဲတမ်းကျွန်တော်တို့ကအပြစ်တင်လေးရှိပါတယ် మనం ప్రతి ఆదివారము ఆలయంకి వెళ్తున్నాము, တနေ့ဝင်နေတိုင်းမှာကျွန်တော်တို့ဖယားเจ้าကိုသွားကြတယ် దేవుని స్తుతిస్తున్నాము, ဖယားကိုချီးမွမ်းကြတယ် దేవుని వాక్యం ဖ ఆలకిస్తున్నాము, ယားသခင်နှုတ်ကပတ်တော်ကိုနားထောင်နေကြတယ် దశమ భాగం ఇస్తున్నాము, ဆယ်ဘုဒ္ဓဘုတွေပေးကြတယ် ప్రభు బలలో పాల్గొంటున్నాము. ယနေ့ဖယားရဲ့ပွဲတော်မင်္ဂလာကိုကျွန်တော်တို့ပါဝင်ကြတယ် మాకెందుకు ఈ కష్టాలు, ငါတို့ကိုဘာကြောင့်ဒီလိုမျိုးဒုက္ခတွေလဲ దేవుడు ఎందుకు మమ్మల్ని ဖယားသ విడిచిపెట్టాడు ခင်ကငါတို့ကိုဘာကြောင့်လက်လွတ်လိုက်တာလဲ అని దేవుని మీద మనం అనేక మంది అనేక విధములుగా తప్పులు మోపుచున్నాం. အဲ့ဒီလိုနဲ့ကျွန်တော်တို့တွေကအမျိုးမျိုးအနေဖုံပေါ်အဖုံအဖြစ်ယနေ့ဖယားသခင်ပေါ်မှာအပြစ်တင်လျက်ရှိကြပါတယ် నేను వాక్యంలో చూసినట్టు భక్తుడు ఏమంటున్నాడు, ఆయన చాటున ఉండడంలో ఆయన నీడలో విశ్రమింపగ ఆయన చాటున ఉన్నవారు ఆయన నీడను విశ్రమింపగలరు, ఆయన ఆశ్రయించి వారు ఆయన కోటగా నమ్ముకున్నప్పుడు ఆయన ఆశీర్వాదం దొరుకుతుందని వాక్యం ద్వారా మనకు ယ సెలవు. နေ့တမန်ချမ်းစာကဘာပြောလဲဆိုတဲ့အခါမှာအမြင့်ဆုံးသောဖယားရဲ့ကွယ်ကာယဌာန၌ခိုလုံတော်သူကတဲ့ဟာလားခိုလုံတော်သူသည်အနန္တတကုရှင်ရဲ့အရိတ်ကိုခိုရမယ်လို့ဒီမှာပြောထားတာကိုတွေ့ရပါတယ် మనము యెషయా 53:4-5 వచనం చూసినప్పుడు ဧရှာယအနာဂတိကျမ်းအခန်းကြီး53အငယ်4-5ကိုကျွန်တော်တစ်ချက်ကြည့်မယ်ဆိုရင်လေ
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి నలుగుగొట్టబడను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. ఆమేన్. Amen. Akhanji 53 angel 4 နဲ့ 5ဖြစ်ပါတယ်။သို့တော်လည်းထိုသူသည်ငါတို့အနာရောဂါဝေဒနာများကိုယူတင်ဆောင်ရွက်လေ၏။ဒဏ်ခတ်တော်မူခြင်းကို၎င်းဖျားသခင်ဆုံးမ၍နှိမ့်ချတော်မူခြင်းကို၎င်းခံရသောသူဖြစ်သည်ဟုငါတို့သည်ထင်မှတ်ကြပြီ။ထိုသူသည်ငါတို့လွန်ကျူးခြင်းအပြစ်များကြောင့်နာကျင်စွာထိုခြင်းနှိပ်စက်ခြင်းကိုခံရလေ၏။ငါတို့၏ငြိမ်သက်ခြင်းချမ်းသာကိုဖြစ်စေသောဆုံးမခြင်းသည်သူအပေါ်သို့ရောက်၍သူခံရသောဒဏ်ချက်အဖြစ်ငါတို့သည်အနာပြောက်လျက်ရှိကြ၏ఇక్కడ యెషయా దీర్ఘదర్శనంలో ఏం చెప్తున్నాడంటే అతడు మన రోగమును భరించాడు.ယနေ့ဟေရှာယနဂတိကျမ်းမှာဘာကိုတွေ့ရလဲဆိုတဲ့အခါမှာသခင်ယေရှုခရစ်တော်ကကျွန်တော်တို့ရဲ့ယောဂဝေဒနာအလုံးကိုသူကယူတင်ဝတ်ဆောင်ထားတယ်ဆိုတဲ့အရာကိုပြောနေတာဖြစ်တယ် మనకున్న వ్యసనాలన్నిటిని భరించాడు.ယနေ့ကျွန်တော်တို့မှာရှိမဲ့ကျွန်တော်တို့မှာကြာရောက်မဲ့ဓမ္မန်သမျှကိုသူကယူတင်တာဖြစ်တယ် దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను, ဘုရားသခင်ဆုံးမ၍နှိမ့်ချတော်မူခြင်းကို၎င်း శ్రమ నొందిన వాడుగాను ခံရသောသူဖြစ်သည်ကို၎င်း మనం అతనిని ఎంచితిమి. ကျွန်တော်တို့တွေကအော်ထင်မှတ်တယ်ကျွန်တော်တို့ကထင်မှတ်ကြတယ် మన యతికమ క్రియలు బట్టి అతడు గాయపరచబడను, ထိုသူသည်ငါတို့ရဲ့လွန်ကျူးခြင်းအပြစ်များကြောင့် మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, နာကျင်စွာထိုးခြင်းနှိပ်စက်ခြင်းကိုခံရလေ၏ మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. ငါတို့၏ငြိမ်သက်ခြင်းချမ်းသာကိုဖြစ်စေသောဆုံးမခြင်းသည်သူ့အပေါ်သို့ရောက်၍ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. သူခံရသောဒဏ်ချက်အဖြစ်ငါတို့သည်အနာပြောက်လျက်ရှိ၏ చూడండి, ဒီမှာကြည့်ကြရအောင် ఈ వాక్యం ద్వారా మనం చూసినప్పుడు ဒီနှုတ်ကပတ်တော်အဖြစ်ကြည့်တဲ့အခါမှာ మనం చేసిన తప్పులు, మనం చేసిన అతిక్రమల నిమిత్తము మనం పొందవలసిన బదులుగా మన కొరకు ఆయన వహించాడు. ကျွန်တော်တို့လုံနေတဲ့အပြစ်တွေကျွန်တော်တို့လုံနေတဲ့အခုကျူးလွန်ခြင်းတွေကျွန်တော်တို့လုံနေတဲ့ဒဏ်တွေကျွန်တော်ခံရမယ့်ဒဏ်ချက်တွေအားလုံးကိုကျွန်တော်တို့ကိုယ်စားသူကယူတင်ဝတ်ဆောင်ပြီးတော့မှယူတင်ဆောင်ရွက်ပြီးတော့ကျွန်တော်တို့ရဲ့ဒဏ်ချက်တွေအားလုံးကိုသူခံရတယ်ဆိုတဲ့အရာကိုတွေ့ရပါတယ် ఆయన పొందిన దెబ్బల చే మనకు స్వస్థత కలిగి ఉన్నది. ။ယနေ့သူခံရသောဒဏ်ချက်တော်အဖြစ်ကျွန်တော်တို့ကချမ်းသာခြင်းရရှိတယ် తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయనని బలిగా అర్పించి ఉన్నాడు. ။ယနေ့ဖခင်မီတော်ကလည်းသူ့ရဲ့သားတော်သခင်ယေရှုခရစ်တော်ကဖခင်မီတော်ကိုယနေ့ရစ်ပူဇော်ခြင်းအဖြစ်ကရစ်ပူဇော်ခြင်းဆိုသူ့ကိုယ်သူတိုးတငယ်ကဲ့သို့ရစ်ပူဇော်ခြင်းအဖြစ်ယနေ့ရစ်ပူဇော်ခြင်းကိုဆက်ကပ်ခဲ့တာကိုတွေ့ရပါတယ် పాపులమైన మన కొరకు ఆయన ఒక్కడే ఒక ప్రియ కుమారుని లోకం నాకు పంపించి ఉన్నాడు. ။အပြစ်သားဖြစ်တဲ့ကျွန်တော်ကျမတို့တယောက်စီတိုင်းအတွက်ဒီနေ့ကျွန်တော်ကျမတို့တယောက်စီတိုင်းအတွက်ကိုသူ့ရဲ့သားတော်ဓမ္မတိတော်သားတော်ယေရှုခရစ်တော်ကိုဒီလောကကိုဆေလွတ်ခဲ့တယ်။ మన పాపమును అతిక్రమముల నుండి విడిపింపబడ్డకు ఆయనని ఈ లోకంకు పంపించి ఉన్నాడు.ယနေ့ကျွန်တော်တို့ရဲ့အပြစ်တွေအားလုံးကိုယနေ့လောကမှာကျူးလွန်နေတဲ့အပြစ်တွေအားလုံးကိုလွတ်မြောက်ဖို့ရန်အတွက်ဒီလောကကိုဆေလွတ်ခဲ့တယ် మనమైతే ఏం చేస్తున్నాము? ကျွန်တော်တို့ကတော့ဘာလုပ်နေလဲ ఆయన నమ్మి ఆయన ఎంత ఉండి ఆయన ఆశ్రయము కోరి ఆయన చాటు నుండి ఆయన నీడను విశ్రమించి ఆయన నమ్ముకునే వారుగా మనం ఉన్నామా? ယနေ့ကျွန်တော်တို့တွေကသူ့နဲ့သူ့ကိုမျှော်လင့်ပြီးတော့သူ့အနောက်ကခိုးလုံးပြီးတော့သူ့ရဲ့အိကွဲကားခြင်းအောက်မှာခိုးလုံးသောနေသူအဖြစ်များကိုရှိကြရဲ့လား ఆయన మన కొరకు వ్యసనము పొందను, శ్రమలు పొందనని వాక్యమును మనం చూచినప్పుడు మన కొరకు ఆయన మనకు బదులుగా ఆయన అర్పించిన ఆయన చూపిన ప్రేమను మనము గ్రహించుచున్నామా? ယနေ့ကျွန်တော်ကျမတို့ခံစားရမယ့်ဒုက္ခတွေခံစားရမယ့်ဒဏ်ချက်တွေခံစားရမယ့်ခါတွေအားလုံးကိုသူယူတင်ဆောင်ရွက်ပြီးတော့သူပြတော်မြတ်တာတော့ကိုယနေ့ကျွန်တော်တို့တွေကအောင်မေ့ကြရဲ့လား ఆయన ఎల్లప్పుడూ కొనుక్కుండా నిద్రపోకుండా తన బిడ్డలు ఏమవుతున్నారో అని కనిపెట్టుకుని చూసుకునేలా దేవుడు అయి ఉన్నాడు. ယနေ့ကျွန်တော်တို့ဘုရားသခင်ကငိုင်းမိအိပ်ပျော်ခြင်းမရှိဘဲအစင်မြဲကျွန်တော်ကျမတို့တယောက်စီတိုင်းကိုကြည်ရှုနေတော်မူသောဘုရားသခင်ဖြစ်ပါတယ် ఇందులో మరలా 90
31 వచనం మనం చూసినప్పుడు వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును అని భక్తుడు చెప్తున్నాడు. Dima akanji kozati angetoma bapyoda le sore kama mosoi chogwene lagon tete to anane lagon tinko kinlo sedo mumelo dene nokba doga pyone da phide. వేటగాడు వేట వేస్తాకి అడవులోకి వెళ్ళినప్పుడు వాడు ఉరులు వేస్తాడు. ఆ ఉరులో చిక్కుకున్న జంతువులే కానీ పక్షులే కానీ వాడు వాటిని చేజిక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు. అలాగే Mosuye anetaga mosuye loya me loga amyede chogwene go thawme ta gaung ni go phan chin phit de. Edi at time be phan mi ya de ta gaung ni go le takha ne yu bi do khaw twa ma phit de. Edi at time takhin Yesu Christ ga మనని ఎందుకు ఎల్లప్పుడూ ఆయన కొడుకుకుండా నిద్రపోకుండా చూచున్నాడంటే Yene takhin Yesu Christ ga chonoru go ba jaw ngai mi epyo tin mashi ba ne chishu ne le so ye ఈ లోకంలో సాతానుడు అపవాది మనల్ని ఎల్లప్పుడూ ఉరులలో చిక్కించుకొనగలవలెను, వాడు వశపరచుకోగలనని వాడు ఎదురు చూచున్నాడు. Yene loka ma shi ne de dene sare managa hawdo chente ke do abedu go wamyo ya ma le so bi do yene le bi do chono do go tu ye jogwin the ma mi se bu atwat tu ka lou ne da phit de. ఆ చిక్కిన వారిని వాడు నాశనపరుచున్నాడు. అనేక వ్యాధుల ద్వారాగా వారు మరణించే వరకు వాళ్ళను హింస పెట్టుతున్నాడు. Yene mi dwa de ta gaung ne go le takha de nyin pan nei sat bi do ma ngaye thi yaw aw po saung pe ne da phit de. అందుకే తను సృష్టించిన తన బిడ్డలో అపవాది చేతికి చిక్కకుంటాను, అపవాది ఉరిలో పడకుంటాను మన ప్రభు అయిన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చూచున్నాడు, కాపాడుచున్నాడు. Edi atwa jaw chono getting shin takhin Yesu Christ ga sadan ye chogwin de ma mamlai pa mi se bo yan atwa asin amye tu ga ngai mi ai pyaw chin mashi ba ne asin amye saung myo bi do chishu bi do kwe ka pe ne do phaya takhin phit ba de. మనం వాక్యంలో చూస్తున్నప్పుడు అనేక వ్యాధిగ్రస్తుల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచి ఉన్నారు. Yene nokba do de ma chi de kha ma takhin Yesu Christ ga amyo do ana yoga shi do du de ma cham ma de du de ko cham ma chin pe tha de so de aya ko twi ya ba de. ఈ వ్యాధులన్నీ అపవాది ద్వారాగా జరిగిన వ్యాధులు కష్టాలు బాధలు పడిన ప్రజలను తన బిడ్డలను ఎల్లప్పుడూ తన స్వస్థపరుచునే వచ్చి ఉన్నాడు. Yene di saran ye lekwa de saran ye bapri ye aphi chama chin de akhekhe de dukha de wanne de ga ne takhin Yesu Christ ga amye de kwe ka pe yong da ma ka be chama chin pe bi do khaw saung la ne do phaya takhin phit ba de. నాశనం నుండి ఎంతో మందిని ఆయన రక్షించి ఉన్నాడు. Yene o ji ma de phesi chin de ga le ne takhin Yesu Christ ga mya so do du ri ko ke nok khe da ko twi ya ba de. మరణమును జయించి మనలను నరకము నుండి విడిపించి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. Yene te ming te chin myisu man ko aung myin bi te chin taya de ma shi ne de ta thami tayaw si dan ko ke nok do mu do phaya takhin phit ba de. ఆమేన్. 4వ వచనం చదువుకుందాము. Akhan ngen le ko tchat phat ja ya aung. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, Atong no amoy ne phong do mu ye. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. Atong no aung nai tin di long chong swa ne ya lai mi. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. Tin tissa do di tin I dain lwa phit lai mi. ఆమేన్. Amen. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇస్తున్నాడు. Yene tu ye atong do aung ma chono du ko ne ya do akhwin ko phaya ga pe ni da phit de. ఒక ఉదాహరణమైన ఒక చిన్న మాట సాక్ష్యం చెప్పబోతున్నాను. Yene upama ane ne ane nge chono chama pong upama le pya pya chama le tat te khan chama le. ఒకసారి ఒక చెట్టు మీద ఒక పక్షి తన బిడ్డల్ని చిన్న బిడ్డలు గుడ్ల ద్వారాగా బిడ్డలు కలిగినాయి. ఆ చెట్టు బిడ్డల్ని ఆ చెట్టు త్వరలోనూ తన గూట్లను పెట్టి ఆహారం కొరకు తల్లి పక్షి వెళ్ళి ఉన్నది. So tene ma ai ma ngat ta kaung ga ai ma tu ga u le de u tha de ngat u le de u tha de akha ma ai ngat u le de ko ai ma tha pi do tu ga ba lo le so de akha ma ai khale le de ko tha pi do tu ga asa sha thwat twa da phit de. అలాంటప్పుడు
అప్పుడు తలపుగా అక్కడ అగ్గి ముట్టుకుని ఉన్నది, అగ్గి అంటుకున్నది. အဲ့ဒီအချိန်မှာပဲမမျော်လင့်ပဲနဲ့အဲ့ဒီမှာအဲ့အပင်ကမီးကိုထလောင်ခြင်းခံရပါတယ် అది చూచున్న దైవ సేవకుడు సాధు సుందర్ సింగ్ గారు အဲ့ဒါကိုကြည့်တဲ့စာသူစင်သက်စင်းဆိုတဲ့ဆရာကြီးက ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో పైన పిల్లలు ఉన్నాయే, పచ్చి పిల్లలు ఉన్నాయి, అగ్గి అంటుకుపోతుంది, ఎలా రక్షించాలా? ఈ సాధు సుందర్ సింగ్ గారు ఎక్కాలన్నా అవుదు, చుట్టూ అగ్గి మూసేసి అగ్గి అంటుకుపోతుంది. ဆိုတော့အဲ့မှာလုံးဝမီးတွေလောင်နေတယ်အခုနဆရာကြီးစာသူစင်သက်စင်းဆိုတဲ့ဆရာကြီးကအဲ့မှာကြည့်တော့ဟာအပေါ်မှာဟိုငှက်ကလေးတွေရှိတယ်မီးတွေလည်းလောင်နေပြီငါဘယ်လိုလုပ်ရမလဲသူတက်လို့လည်းမရဘူးအဲ့ပတ်လည်မှာတောက်လျှောက်မီးတွေကလောင်နေတာဖြစ်တယ် ఉండగా ఎక్కువ ఆ గూడు దగ్గరికి అగ్గి వచ్చేస్తుంది. တဖြည်းဖြည်းတက်ရင်နဲ့နောက်ဆုံးဘာဖြစ်လဲဆိုတဲ့အခါမှာအဲ့ဒီငှက်အတိုက်နာတိတွေကိုမီးကတက်လာတာဖြစ်တယ် ఇది చాలా బాధపడ్డాడండి సార్. အဲ့ဒီချိန်မှာဒီဆရာကြီးကတော်တော်လေးကိုစိတ်ပင်ပန်းပြီးတော့တကယ်ပဲကြိုးစားခဲ့ပါတယ် అప్పుడు వెంటనే ఆ తల్లి పచ్చి వచ్చేసి ఆ పిల్లల మీద రెక్కలతో కప్పేసి అలా ఉండిపోయిందంట. အဲ့ဒီအချိန်မှာပြုံးနဲ့မိခင်ငှက်ကြီးကလာပြီးတော့အဲ့ဒီကလေးတွေကိုသူ့ရဲ့အတောင်တော်နဲ့ဖုံးအုပ်ပလိုက်တယ်အုပ်ပြီးတော့သူကွယ်ကာထားတာကိုတွေ့ရတယ် అలాగే కాలిపోయింది. အဲ့ဒါနဲ့ဒါမဲ့ကွယ်ကာထားပေမဲ့လည်းအဲ့ဒီဟာကလည်းမီးလောင်သွားတာဖြစ်တယ်အဲ့ဒီတိုက်တကူလုံး కాలిపోయి అలాగే కింద పడిపోయిందంట. ဆိုတော့အဲ့ဒါမီးတွေလောင်ပြီးတော့အဲ့ကောင်တွေကအောက်ကိုပြုတ်ကျသွားတယ် అప్పుడు ఈ సేవకుడు వెళ్ళి మెదులుగాను దాన్ని అలాగా ఈ గూడుతో పడిపోయింది, కాలిపోయింది అని ఎలాగ తప్పించేటప్పటికి తల్లి పచ్చి కాలిపోయింది, కానీ ఆ రెక్కల కింద పిల్లలు ప్రాణంతో బతికాయంట. ဆိုတော့အာမင်ဆိုတော့အဲ့ဆရာကြီးကဟာမှာသူတို့အဲ့မှာငှက်အတိုက်ကမီးလောင်ပြီးတော့ပြုတ်ကျသွားပြီးဆိုပြေးဝါပြီးတော့အဲ့ဒီငှက်အတိုက်ကိုအသားလေးရှင်းလဲကြည့်ကိုငှက်အတိုက်ထဲမှာမိခင်ငှက်ကြီးကဘာဖြစ်လဲဆိုတော့မီးလောင်ပြီးတော့တည်နေတယ်ဒါပေမဲ့အဲ့ငှက်မရဲ့အတောင်ကိုဖျက်ကြည့်လိုက်တဲ့အခါမှာအထဲထဲမှာငှက်ကလေးတွေကအသက်ရှင်လျက်ရှိတယ်ဆိုတဲ့အရာကိုတွေ့ရတယ် తల్లి అలాగే ఈ రెక్కలతో ఆ బిడ్డను అలాగా కప్పేసి ఉన్నది, అలాగే బూడిదైపోయింది తల్లి. အဲ့ဒီမိခင်ကသူ့ရဲ့အတောင်နဲ့အလို့ဖုံးအုပ်ထားတယ်အဲ့ဒီပုံချင်းပုံစံနဲ့ပဲမီးရလောင်ပြီးတော့ပြကဲ့သို့ဖြစ်သွားတယ် పిల్లలు ဒါပေမဲ့ကလေးက లేదు. လုံးဝတခုမှမီးလောင်ခြင်းကိုမတွေ့ခဲ့ရပါဘူး అలాగే మన ప్రభువు အဲ့ဒီလိုမျိုးပဲကျွန်တော်တို့သခင်ယေရှုခရစ်တော်က మన కొరకు, ကျွန်တော်တို့အတွက်ကို మన పాపముల కొరకు, ကျွန်တော်တို့ရဲ့အပြစ်အတွက်ကို మన అతిక్రమముల కొరకు, ယနေ့ကျွန်တော်တို့ရဲ့ပြစ်မှားနေတဲ့ပြစ်မှားခြင်းတွေကို మనము నరకమునకు వెళ్ళవలసిన వారమై ఉన్న మన కొరకు, ယနေ့ငရဲကိုကြာရမဲ့သူများဖြစ်တဲ့ကျွန်တော်ကျမတို့အဖို့ ఆయన ప్రాణం అర్పించాడు. သူရဲ့အသက်ကိုသူကဇတိခဲ့တာဖြစ်တယ် ఆ ప్రాణం అర్పించిన ద్వారాగా మనకు నిత్య జీవం కలిగజేశాడు. သူအသက်ကိုဇတိခံခြင်းအဖြစ်ကျွန်တော်တို့ကိုထာဝရအသက်ကိုသူပေးခဲ့တာကိုတွေ့ရပါတယ် వాటన్నిటిని మనం గ్రహించుచున్నామా? ဒါဒီအားလုံးကိုကျွန်တော်တို့ကသိရလား మత్తయి 23:37లో మనం చూసినప్పుడుရှမသက်ခရစ်ဝင်အခန်းကြီး28အငယ်23မှာကြည့်မယ်ဆိုရင် మత్తయి 23వ అధ్యాయముရှမသက်ခရစ်ဝင်အခန်းကြီး23 37వ వచనము 39ကိုကြည့်မယ်ဆိုရင် ఈ వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. ဒီနှုတ်ကပတ်တော်ထဲမှာသခင်ယေရှုခရစ်တော်ကဘာပြောနေလဲဆိုရင် యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనును, అలాగు నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని యుంటిని, కానీ మీరు వల్లకపోతిరి అని వాక్యం చెప్తున్నారు. ဒီမှာဘာကိုတွေ့ရလဲဆိုတော့အိုယေရုရှလင်မျိုးသင်ဒီပရောဖက်တို့ကိုတတ်မြဲရှိ၏သင်ရှိရာသို့ဆေလွတ်တော်သူတို့ကိုလည်းကြောက်ခဲနှင့်ပြမြဲရှိ၏ချက်မသည်မိမိသားငယ်တို့ကိုအတောင်အောက်၌ဆူယုံတကယ်သို့သင်၏သားတို့ကိုဆူယုံစေခြင်းကကြိမ်ဖန်များစွာငါအလိုရှိ၏သင်မူကားအလိုမရှိ మనము పాపపు క్రియల ద్వారా పాపపు జీవితంలో జీవించినప్పటికీ మనం జీవించుతున్న మనలను రక్షించుటకు ఎన్నో మార్లు దేవుడు మనల్ని పిలుచుతున్నాడు.
ယနေ့ကျွန်တော်တို့တွေကအပြစ်တရားထဲမှာအသက်ရှင်ပြီးအပြစ်ထဲမှာနင်မိုးပြီးတော့အသက်ရှင်နေပေမဲ့လည်းအချိန်ပေါင်းများစွာသခင်ယေရှုခရစ်တော်ကကျွန်တော်တို့ကိုလက်ကမ်းပြီးခေါ်နေတာဖြစ်ပါတယ် సమస్త భారం మోచిన వాళ్ళారా రండి నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన పదే పదే మనం పిలుచున్నాడండి So when lady pimento do a pound nga tando la jalo nga di tingo chanda payme sure zagaga achen pam myaso chonodo go phaya kinga khol ye shi bare కోడి తన పిల్లను రెక్కలు చాటుకు పిలిచినట్టు ఆయన రెక్కలు చాటున ఆశ్రమం వేస్తాకి నీడలో విశ్రమిస్తాకి మనం ఎన్నో సార్లు మనం పిలుచున్నాడని yene chama ga tu ye khale ri ko khol tke do tawn do auk ko khol tke do de yene chono chama do tiyaw si dain ko takhin Yesu Christo ga achen yin khol bi tu ye atawn do ne phon o kwai ka nida phit de మనం ఏం చేస్తున్నాము అతిక తెలివితో మన సమర్థనమని మన యొక్క చేష్టలతో మన యొక్క మాటలతో మన యొక్క నడతతో మనం తృప్తి పడుతున్నాం yene dabe chono chama do tiyaw si dain ga chono do ye nyan ni nyan net de ko ton bi do nga ti de nga tat de nga lou nain de so de aya ne chono do de ga phaya thakhin ko phit ma bi do ko atat shin chin ne nat tain shin nida ko twai ya bare ఇక్కడ 4వ వచనం ఇందాక మనం చదివినప్పుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆమేన్ amen chono guna salan chat akhan ji 91 angel 4 ko chono do ji lai de akha ma ba ko twai ya le so yin atawn do amoi ne phou auk tor mu ye atawn do auk nai tin di long chong swa ne ya lai mi మనం ఎప్పుడైతే ఆయన రెక్కల కింద ఆయన రెక్కలను మనం ఆశ్రయంగా తీసుకొని ఆయన రెక్కల నీళ్ళలో మనం వెళ్తున్నామో yane chono chama do ga tu ye atawn do moi aw ma phou do mu je akha ma edi aw ma ne bi do edi aw ma long chong swa ne bi edi atai me twa me so ye ఆయన ఎన్నో విధములుగా మన కొరకు ఆయన బాధ్యత తీసుకుంటారు beya be ma so phaya thakhin ga chono do ko tawin yu twa ma phit bare ఎన్ని ఆపదలు ఎన్ని కష్టాలు ఎన్ని వ్యాధులు వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి మనల్ని కాపాడి మనం రక్షిస్తాడు balo akhakke de balo pyatana de balo dukha de balo wanne chin de la pase edi akhakke pyatana takhu si dain ga phaya thakhin ga tin ko chono do chama do ko kweka saw ma pe ma phit bare ఆయన ఏదైనా మన కొరకు చేయాలంటే మనము జీవించిన దానిలోనే ముఖ్యమై ఉన్నది yane chono do phaya thakhin ga chono do paw ma allo takhu khu kaung ji mingla ne pattat bi lou ya me so yin yane phaya ashin ma chono do atat shin chin ga alon ayei ji bare chet thaw mai swe మనం ఎలాగైతే జీవిస్తున్నామో మనం ఎటువంటి వారుగా జీవిస్తున్నామో మన జీవితము ఏ విధంగా ఉన్నదో దాని ద్వారానే ఆయన మన యందు క్రియలు చేస్తారు yane chono do atat ta ga balo shi ne de le chono do atat ta balo atat shin ne de le chono do atat ta be ke do twa la ne le tho aya paw ma ma phaya thakhin ga chono chama do paw ma kaung do aya de chi myat de aya de an aw we namai lakhana de pilou nai ma phit bare మన యొక్క మనము ఇదిగో ఈవేళ ఆయన చెప్పుతున్నాడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుందని ఆయన రెక్కల కింద మనల్ని కప్పుతాడని ఎంత మటుకు ఆయన ఆదరమైన మాటలు చూడండి so do di ma ji lai de akha ma balaw ton kho a shi de nokkubat do le so de akha ma yane phaya thakhin ga chono chama do tiyaw san tu do atawn do ne phou auk do mu ye atawn do aw ne tissa swa long chong swa ne ya lai me de so de phaya ye tike atat shin de nokkubat do khon a pe de nokkubat do phit bare ఈ కీర్తన గ్రంథము 91 నుండి 13 వరకు ప్రకటించున్నాడండి yani salan chat akhan ji 91 angel 1 ka ne 73 thi ko ba lou le so declare chin nya nida phit bare ఆయన ఎటువంటి వాడు yani phaya thakhin ga balo lu ke do do du phit le తన బిడ్డని ఎటు విధంగా కాపుదలలో కాపాడుతాడు tu ye ta thami de ko aphe ke do tu ga kweka nain de le kweka ni de so le ya ఆయన మన మార్గములన్నిటిలోనూ ఆయన కాపాడు దేవుడై ఉన్నాడని phaya thakhin ga aya along ma chono do ko kweka saw ma pe nain de phaya so de aya ko le tu ga chinya nida phit de ఎటువంటి ఆపదలు వచ్చినప్పటికీ ఎటువంటి ప్రాణ అపాయం వచ్చినప్పటికీ వాటన్నిటిలో నుండి ఆయనకు తప్పించి దేవుడై ఉన్నాడని నేడు వాక్యములో భక్తుడు
సెలవిచ్చున్నాడు. यानी बल्लो प्यतना रे बे लाबसे बल्लो तोका रे बे लाबसे ठो अया ढेका ने तिंग को चनो चमारो को कहनो पे नहीं ने फया फिर दे सुरे अचांग को दिमा मोशेगा दिजांदा को ये रे मोशेगा चेन्या ने रे सुरे या को टुया बारे 14వ వచనం మనం చూసినప్పుడు सले को चिलाई दे अखामा अंगे सले को चिले अखामा అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఆమేన్. तू दी nga को छतो चां तू को nga कहनो मी हालेलुया. ఆయన ఎప్పుడు మనం విడిపిస్తాడు? यानी तू का बनो चनोरू को कहनो मले ఆయన మనం ప్రేమించినప్పుడే. चनोरू का फयाद किंग को छते अच्छे मा यानी फया का चनोरू को कहनो मा छते మన జీవితంలో ఎన్నో సార్లు మనం ప్రభువుని ప్రేమిస్తున్నాము. यानी चनोरू ये अत डाडे मा फयाद किंग को छबे लो प्यो कौन प्यो ने ले में ఆ దేవుని యందు మేము ఉన్నాము. फया ना चनोरू शीरे ఆ దేవుని కార్యాలే మేము చేస్తున్నాము. यानी फयाद किंग ये अलग दे को चनो लो ने रे ఆ దేవుని కొరకు మేము సాక్షులుగా ఉన్నాము यानी चनोरू रे का फयाद किंग तो थीमा रे तत्ते रे छते అని మనం చెప్పుకుంటున్నాం. यानी चनोरू प्यो कौन प्यो ना ले में కానీ నిజమైన దేవుని ప్రేమించే వారుగా పూర్తి ప్రేమను అర్థం చేసుకునే వారుగా మనం ఉన్నామా? तबे मैं चनोरू का सिमन ने फयाद किंग ये मिटा रो को खसा भी सिमन ने फयाद किंग ये मिटा को नाले दो दुनिया को हो जाएला దేవుని ప్రేమను బట్టి దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో అన్నది అర్థం చేసుకుంటున్నామా? फयाद किंग ये मिटा रो ने फयाद किंग का चनो चमारो टियाव सी डाई बोमा अबे या को म्योले ने दले सुरे अया को चनोरू सेंसा चिएला మనం కొన్ని సమయంలో దేవుడికి విరోధమైన మా జీవితం జీవించినప్పుడు అయ్యో మన కొరకు ప్రాణం పెట్టిన మన తండ్రి మనం ఈ విధంగా జీవించినప్పుడు మన తండ్రి కంటిన్యూ కాస్తాడు మన కొరకు బాధపడతాడు అనేది మనం ఆలోచిస్తున్నామా? यानी चनोरू को सच्चाई अतशने अखामा यानी पदिया ने पता बीरो चनोरू को गोनी रे भैया चनोरू को चिशु ने रे भैया का यानी मैं ये चा में दु वन में पुसुयाले में सूर्य या को तेनो सैथे माशी गोशी जायला అలాగే దేవుని ప్రేమను మనం గ్రహించుకొని దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని దేవుణ్ణి మనం నిజంగా ప్రేమించినట్లయితే నేను 14 చెప్పినట్టు మనల్ని ఆయన తప్పిస్తాడండి. So अके तिंगा भैया ये मिटा को खंसा भी भैया चाइने ते अत शन भी दो यानी तिं अत डाटी साउ में सो yin भैया दकेगा सले अंगे सले मा प्यो दे टाइम में चनोरू को भैया का कहनो मा फिर पारे ఇంకొక వచనం అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచెదను. now the bai ka ba nga nama ko ti do chang tu ko nga chi myao mein ఆయన నామము పరిశుద్ధమైన నామని tu ye nama ka tan shin ne nama phit de အ అద్భుతమైన నామము တကယ်ပဲchi myat de nama phit de సర్వోన్నతమైన నామము အနန္တတကုနဲ့ပြည့်စုံသောနာမဖြစ်တယ် ఘనమైన నామము တကယ်ပဲမြင့်မြတ်တဲ့နာမဖြစ်တယ် అన్ని నామముల కన్నా పైనామమై ఉన్నది. ఆమేన్.ယနေ့အရာအလုံးရဲ့နာမည်တဲ့အရာသာခြားသောနာမည်များအထက်မှာရှိတော်မူသောနာမဖြစ်ပါတယ် ఆయన నామమును వాయించు మనము నమ్మకం వచ్చుచున్నామా? အဲ့ဒီနာမကိုပိုင်ထားတဲ့ဖယားရှင်ကိုကျွန်တော်တို့ကယုံကြည်ရဲ့လား ఆయన నామములో ఉన్న మహత్యమును మనం తెలుసుకొని ఉన్నామా? အဲ့ဒီနာမထဲမှာရှိနေတဲ့တကိုးတော်စံကျဲခြင်းတွေကိုကျွန်တော်တို့ကိုသိရဲ့လား ఆయన నామములో ఉన్న అద్భుతాలను మనం అనుభవించి ఉన్నామా? အဲ့ဒီနာမနဲ့ပတ်သက်ပြီးတော့ယနေ့အောဘွယ်ရတွေကိုကျွန်တော်တို့ခံစားကြရဲ့လားခံစားမိရဲ့လား ఆయన నామములో ఉన్న మహిమను మనం చూచి ఉన్నామా? အဲ့ဒီနာမနဲ့ပတ်သက်တဲ့နမိတ်လက္ခဏာတွေကျွန်တော်တို့မြင်တွေ့ရဲ့လား అలాంటి వారమైనప్పుడు నేడు దినము చెప్తున్నాడు నేను అతని గణపరిచేదనని చెప్తున్నాడు ప్రభు. ဆိုတော့အဲ့ဒီလိုမျိုးသူကိုဖယားသခင်ကတည်တော်သူကိုဗာပြောလဲဆိုတော့ငါချီးမြှောက်မယ်လို့တမန်ကျမ်းစာကပြောနေတာဖြစ်တယ် ఒక్కొక్క సమయంలో మన సంసారంగా జీవించి ప్రభు 91:14 చెప్తున్నాడు నన్ను ప్రేమించి నన్ను తప్పిస్తాడు నన్ను కనపరుస్తాడు అనేసి మనకు మనం ఉప్పుకుపోతున్నాము గర్వపడుతున్నాము. కానీ మనం దేవునికి నిజంగా ప్రేమించిన వారుగా ఉన్నామా? దేవుని నామము ఎరిగిన వారుగా
సమాధానంగా ఉన్నామా అన్నది మనం గ్రహించలేకపోతున్నాం. Yani payadakin nga chonoro riga amyere pyo tat pare payadakin di nga ko chit do tu di nga ko chit do jaung tu ko nga ken no mi nga nama ko ti do jaung tu ko nga chin myaw me lo nokkapa do de ma pyo tha de payadakin nga ko ken no me payadakin nga ko chin myaw me lo pyo ne pe me yani chono chama do tayaw si jai nga tu ye nama ko ti ye la tino chama tayaw si jai nga tu ye myitta ko khan sa bi tu ko chit ko chit sit man do chit chit myitta ne chit do tu phit la so de aya ko ayin song san sit le la bo aye chi pare 15వ వచనం చూచినప్పుడు akhan sanga ko ji de kha ma అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను ఆమేన్ amen tu di nga ko kho do kha nga thu me dukha khan ya do akha tu ba ma nga ne yue chanda pe me hallelujah అతని విడిపించి అతని గొప్ప చేసేదను tu i bong ko le thin sha se me అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను tu di nga ko kho de akha ma nga thu me కొన్ని సమయంలో కొంతమంది వారి కష్టాల్లో బాధల్లోనూ అనుభవించినప్పుడు దేవుని పొరపడతారు అలాంటప్పుడు వారికి బదులు దొరకలేనప్పుడు వారు చాలా నిరుత్సాహంతో అయ్యో మేము ఇంత ప్రార్థన చేస్తున్నామే ప్రభు మాకు బదులు అనుగ్రహించలేదే మమ్మల్ని విడిపించలేదే అని చాలా వేదన పడతా ఉంటారు yani chono chamaro tiyaw si dai nga phya thakhin nga ba pyo le so de ka ma tu di nga ko kho do akha nga thu me lo pyo de nga do su taw ne da cha bi aku chain di nga do ye aphe su taw chin nga aphe ma ya dei ba la so bi do one ne gaung one ne bin ba lai men మొదట అతన్ని ప్రేమించి అతని నామం ఎరిగిన వారికి ఇటువంటి ఆశీర్వాదాలు దొరుకుతాయని ఈ వాక్యం ద్వారా భక్తుడు సెలవిచ్చున్నాడు nene di ma di chang ko ye tha de Moshe ga ba pyo le so de ka ma tu ye nama ko ti bi tu ko chit de du de atwat ko phaya thakhin ga ba lop pe mle so de ya ko pyo tha la phit de శ్రమలో వారికి తోడై ఉండి వారిని విడిపిస్తానని తోడై ఉంటానని చెప్తున్నాడు dukha khan do ba ma dukha khan de achai ma tu ba ma nga ne yue chanda pe me అతను విడిపించి అతను గొప్ప చేస్తానని చెప్తున్నాడు tu ko le thin sha se me tu i bong ko le thin sha se me lo phaya ga pyo tha la phit de దేవుడు నరమాత్రుడు కాదండి chono do phaya thakhin ga chono lein do phaya ma hot ba అబద్ధమాడువాడు కాదండి lein ne phaya ma hot ba bu ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన తప్పకుండా నెరవేర్చిన వాడై ఉన్నాడు yani chono do phaya thakhin ga tu pe tha ye gati ko ti do mu do phaya phit de కానీ మన జీవితంలో దేవునికి మనం అనుకూలతగా జీవించున్నామాဒါပေမဲ့ကျွန်တော်တို့တယောက်စီတိုင်းကဖယားသခင်ရှေ့မှာဖြောင့်မတ်စွာဖြစ်ကိုအသက်ရှင်ကိုရှင်ကြရဲ့လား దేవుని చిత్తమున గొప్ప చెప్పి మన జీవితాల్ని అప్పచెప్పి ఆయన తట్టు చూచున్నామా yani ဖယားသခင်ရဲ့အလိုတော်ကိုအနံ့ပြီးအလိုတော်အတိုင်းကျွန်တော်တို့အသက်ရှင်ကိုရှင်ကြရဲ့လား ఆయన అధికముగా ప్రేమించి ఆయన యందు నిలిచి ఆయన యొక్క చెప్పు చేతల్లో నుండి ఆయన చిత్తానుసారంగా మనం జీవించున్నామా yani ဖယားသခင်ရဲ့အလိုတော်ထဲမှာဝင်ခံပြီးဖယားသခင်ရဲ့အလိုတော်နဲ့ညီရှောင်းလန်းသောသူများကိုဖြစ်ကြရဲ့လား మనకు మనం పరీక్షించుకో ကိုဆန်းစစ်ဖို့လိုအပ်တယ် అలాగే జీవించినప్పుడు အဲ့ဒီလိုမျိုးဆက်နေအသက်ရှင်တဲ့အခါမှာ 14 నుండి 16 వరకు ఈ ఇచ్చిన వాగ్దానాలు మనపై నెరవేర్చారు အဲ့ဒီလိုမျိုးအသက်ရှင်တဲ့အခါမှာအခန်းငယ်14ကနေအခန်းငယ်16တိကိုဖခင်ပြောထားတဲ့ဂတိတော်တွေတစ်ခုစီတန်းကတဲ့အတွက်ကိုဖြစ်လာလိမ့်မှာဖြစ်တယ် మరొక వాగ్దానము దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను နောက်ဂတိတော်တစ်ခုကရှေသောအသက်နဲ့သူ့ကိုရောင်ရဲစေ నా రక్షణ అతనికి ၍ చూపించు ငါ၏ကယ်တင်ခြင်းကျေးဇူးကိုသူအားပြမည်အာမင် సామెతలు 8:15లో మనం చూసినప్పుడు တုတ်တန်တဲ့အခန်းကြီးရှေအငယ်16မှာကြည့်တဲ့အခါမှာ ఆయన నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానని చెప్తున్నాడుယနေ့ငါ့ကိုချစ်တော်သူကိုငါချစ်မယ်လို့တမန်ချမ်းစာထဲမှာပြောထားတာဖြစ်တယ် నన్ను వెతుకు వారికి నేను వారికి కనబడతానని చెప్పి ఉన్నాడు ငါ့ကိုစူးစမ်း၍ရှာတော်သူကိုငါတွေ့တတ်၏လို့ပြောထားပါတယ် సకల ఐశ్వర్యములు నా దగ్గర ఉన్నది ငါ၌စီးစိမ်ကုန်အတ္တရရှိ၏ నన్ను ప్రేమించు వారికి ఆ ధననిధిని ఐశ్వర్యం నేను ఇస్తానని చెప్తున్నాను မြဲသောစီးစိမ်နှင့်ဖြောင့်မတ်ခြင်းကိုငါပေးမယ်လို့ပြောထားပါတယ် ఆయన అబద్ధం ఆడువాడా ငါသူကလိန်တော်သူလား ఆయన ఇచ్చిన వాగ్దానం మనం వాక్యం చదివినప్పుడు ఆయన ఎలా వాగ్దానం ఇస్తున్నాడో ఆ వాగ్దానం మనపై నెరవేర్చకి మనం ఆయన పూర్తిగా అర్థం చేసుకోవాలా ఆయన నామం మనం అర్థం చేసుకోవాలా ఆయన అధికంగా ప్రేమించాలా ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ విధంగా
ယနေ့ဖယားသခင်ကကျွန်တော်ကျမတို့ပေါ်မှာပြုထားတဲ့ဂတိတော်တစ်ခုစီတိုင်းကိုသူကပြုပေးမယ်ပြုပေးနိုင်တဲ့ဖယားဖြစ်တယ်ပြုလုပ်နိုင်တဲ့ဖယားဖြစ်တယ်ဆိုတဲ့အရာကိုအကျွမ်းမဲ့ယုံကြည်ပြီးတော့အဲ့ဒီယုံကြည်ခြင်းနဲ့ယနေ့သူ့အရှိမဖြောင့်မတ်စွာအသက်ရှင်ဖို့လိုအပ်ပါတယ် మనం వెంట అపవాది ఎప్పుడు వెంటాడతాడండి. ယနေ့ကျွန်တော်တို့အနောက်မှာအမြဲတမ်းစာရမဏေကချောင်းနေပါတယ် ఎప్పుడైతే మన తండ్రి మన సృష్టికర్తతో మనం జీవిస్తామో ఎప్పుడైతే మనం వాక్యం అనుసరించి మనం జీవిస్తామో మనల్ని కొంచెం ఏంటంటారు గలిబిలి చేతకి ఎక్కువగా ప్రయత్నిస్తారండి. ယနေ့ကျွန်တော်ကျမတို့တယောက်စီတိုင်းကဖယားသခင်နဲ့အသက်ရှင်ပြီးတော့ဖယားသခင်နဲ့သွားတဲ့အခါမှာလဲစာရန်တွေကမကောင်းဆိုးဝါးတွေကတစ်ခုတစ်ဒီနေ့ကျွန်တော်တို့ကိုတစ်မျိုးတစ်ဖုံအဖြစ်အမြဲတမ်းလဲနှောက်ယှက်တတ်ပါတယ် అలాంటప్పుడు మనల్ని ఆదుకున్న దేవుడు పరిశుద్ధాత్ముడు మన ఎంత ఉన్నప్పుడు ఒక్కొక్క సమయంలో మనం మానవ బలహీనతను బట్టి పొరపడుతున్నప్పుడు ఒక పక్క నుంచి మనకి హెచ్చరిస్తూ ఉంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆమె ယနေ့ဖယားကိုမျှော်လင့်ပြီးဖယားထံသို့တိုးဝင်ချစ်ခဲ့တဲ့ကျွန်တော်ကျမတို့တယောက်စီတိုင်းကိုကျွန်တော်တို့ကိုးကွယ်နေတဲ့ဖယားကတန်ရှင်းသောဝိညာဉ်တော်ဖယားကအမြဲတမ်းကျွန်တော်တို့ကို alert ကျွန်တော်တို့ကိုသတိပေးုံနာမှာကပဲခွန်အားပေးပြီးတော့မဆပေးမှာဖြစ်ပါတယ် ఇందులో 94 14 నుండి 16 వరకు 7 వాగ్దానాలు 7 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు మనకి ယနေ့ဒီမှာအခန်းကြီး91အငယ်14ကနေ16ထဲမှာရှိတဲ့အခါမှာယနေ့ဖယားသခင်ကချီးမားတဲ့ဂတိတော်အချက်တွေနဲ့ကျွန်တော်တို့ကိုပေးနေတာကိုတွေ့ရပါတယ် ఆ యొక్క వాగ్దానాలు ఆ యొక్క ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలంటే మనం దేవునికి నిజాయితీమైన నీతివంతమైన బిడ్డలుగా మనం జీవించాలి ယနေ့အဲ့ဒီဂတိတော်တွေအဲ့ဒီရဲ့ဖယားသခင်ရဲ့ကောင်းချီးမင်္ဂလာတွေကျွန်တော်ကျမတို့ပေါ်မှာကြားရောက်မှာဆိုရင်ယနေ့ဖယားရှိမှကျွန်တော်တို့သစ္စာရှိစွာဖြင့်အသက်ရှင်တတ်ဖို့လိုအပ်ပါတယ် ఒకటి నుండి 13 చూసినప్పుడు దేవుడు ఎటువంటి వాడు దేవుడు ఎలా ఆదుకుంటాడు అన్నది ప్రకటన మనం విని ఉన్నాం ယနေ့တစ်ကနေပြန်ပြီး73ကိုကြည့်လိုက်တဲ့အခါမှာကျွန်တော်တို့ဖယားကအဘယ်ကဲ့သို့သောဖယားဖြစ်တယ်ဆိုတဲ့အရာကိုကျွန်တော်တို့တွေ့ရမှာဖြစ်တယ်ပါတယ် ఈ 14 నుండి 16 వరకు దేవుని యందు ఉన్న వారికి దేవుని యందు దృఢమైన విశ్వాసులకు దేవుని పట్టుకొని దేవుని వాక్యం నందు జీవించు వారికి ఎటువంటి ఆశీర్వాదాలు అన్నది ఈ వాగ్దానాలు అన్నది మనం చూస్తున్నాం ယနေ့ဖယားသခင်နဲ့ကျွန်တော်တို့ကအတူရှောင်လန်းသောသူသားသမီးများအဖို့ဂတိတော်ကဘာဂတိတော်လဲဆိုတဲ့အရာကို14နဲ့16ကငယ်14ကနေ16ကိုကြည့်တဲ့အခါမှာအဲ့ဒီဂတိတော်တွေကကျွန်တော်တို့တယောက်စီတန်းကိုဖယားကပေးနေတာဖြစ်ပါတယ် కనుక ప్రియమైన సహోదర సహోదరులారా ထို့အတွက်ကြောင့်ချစ်တော်ဓမ္မမိတ်ဆွေညီကိုမောင်မများ లోకంలో అనేక ఉపద్రవములు ఉన్నవి నేను లోకంలో జయించున్నాను మీరు కూడా జయించండి అని ఆయన మనకి చెప్పి నేర్పి ఉన్నాడు ယနေ့လောကမှာအမျိုးမျိုးသောဆင်းရဲဒုက္ခဆုံစမ်းခြင်းတွေရှိတယ်ဒါပေမဲ့ငါဒီလောကကိုအောင်နိုင်တော်သူဖြစ်တယ်သင်တို့လည်းအောင်မြင်အောင်နိုင်တော်သူများဖြစ်ကြရအောင်လို့ဖယားကဂတိပေးနေပါတယ် లోకంలో ఉపద్రవం జయించిన దేవుడి తట్టు మనం తిరిగినప్పుడు ఎటువంటి శోధనలు ఎటువంటి పోరాటాలు వచ్చినప్పటికీ వాటన్నిటిలో నుండి మనం విడిపించి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు ఆయన ယနေ့လောကမှာဘလို့အခြေအနေမျိုးတွေဖြစ်ပါစေကျွန်တော်တို့ဘက်မှာအမြဲတမ်းရှိပြီးတော့ကျွန်တော်တို့ကိုအမြဲတမ်းဘလို့အကြောင်းကြောင့်ပဲဖြစ်ပါစေဖယားကကွယ်ကာစောင့်မပြီးတော့လမ်းပြပေးနိုင်တဲ့ဖယားသခင်ဖြစ်ပါတယ် మన కష్టంలోనూ శోధనలోనూ వ్యాధుల్లోనూ ఉన్నప్పుడు ఆయన ఎంతగానో మనల్ని చూసి దుఃఖిస్తున్నాడు ယနေ့ကျွန်တော်တို့အခက်ခဲတွေဒုက္ခတွေဝမ်းနည်းခြင်းတွေရှိနေတဲ့အခါမှာကျွန်တော်တို့ကိုချီးပြီးတော့ဘုရားသခင်ကအလွန်ပင်ဘလောက်တော့ဝမ်းနည်းနေရလဲဆိုတဲ့အရာကိုသင်တို့သိကြရအောင် ఇందాక మనం వాక్యంలో చూసాం మత్తయి 23:37లోను యెరూషలేమా నేను కోడి పిల్ల తన పిల్లల్ని రెక్కల చాటున పిలిచినట్టు వీళ్ళు ఎన్నోసార్లు నేను పిలిచి ఉన్నాను మీరు విననొల్లక ఉన్నారు అని వాక్యంలో ఎంతో వేదంతో ఆయన အခုလည်းရှင်မသဲမှာဖတ်သွားတဲ့အတိုင်းပဲချက်တွေကချက်ကလေးတွေကိုခေါ်ပြီးတော့တောင်းတဲ့ဖုံးတို့လို့ယနေ့သူထုံးချင်ဖို့အတွက်ကျွန်တော်တို့တယောက်စီတန်းကိုခေါ်ပေးမဲ့လေယနေ့ကျွန်တော်တို့တွေကအလိုမရှိဘဲနဲ့ကျွန်တော်တို့ကထွက်သွားနေတာကိုတွေ့ရပါတယ် మనం కొన్ని సమయంలో మనం అంగీకరిస్తాం లేదండి တခါလေကျရင်ကျွန်တော်တို့တွေကဖယားသခင်ရဲ့အလိုတော်ကိုဝန်မခံကြပါဘူး ప్రభుని మాటకి మనం చెవి ఒకటం ယ లేదు နေ့ဖယားရဲ့စကားကိုနားမထောင်ပဲကျွန်တော်တို့ကအသက်ရှင်နေကြပါတယ် చాలా కఠినమైన హృదయంతో మనం జీవించున్నాం တော်တော်လေးမာကျောတဲ့နှလုံးသားနဲ့ကျွန်တော်တို့တွေကအသက်ရှင်နေကြပါတယ် ఆయన చెప్తున్నాడు రాతి గుండెను తీసివేసి మాంసం గుండెను అనుగ్రహించిన ఆత్మను
ఎందుంచి నా కట్టుని నా ఆజ్ఞను అనుసరించే వారుగా చేస్తానన్న వాగ్దానం ဘု చేయి. ရားသခင်ကပြောတယ်မင်းတို့ကိုမာကြောတဲ့နှလုံးသားကြောက်နှလုံးသားကိုဖယ်ပြီးနှလုံးသားနှလုံးသားကိုထဲပြီးတော့ယနေ့သင်တို့အသက်တာတွေကိုတိဆောက်ခြင်းခွင့်ကိုငါပေးမယ်လို့ဘုရားကပြောထားပါတယ် మన హృదయం చెడుపుతో నిన్ను చెడు ఆలోచనతో నిన్ను హృదయాన్ని మన దేవుడి చేతుల్లో మనం సమర్పించుకున్నప్పుడు మనకి ఆ రాతి గుండె చేసి మాంస గుండె యందు ఆయన ఆత్మ ఇచ్చి మన ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టను అనుసరించే వారుగా ఆయన మాటలు అనుసరించే వారుగా మనల్ని మారుస్తాడు ယနေ့ကျွန်တော်တယောက်စီတိုင်းပြောင်းလဲခြင်းနဲ့စိတ်ဆန္ဒရှိတဲ့တာသမီတွေယနေ့ဘုရားရဲ့စကားကိုနားထောင်ခြင်းနဲ့တာသမီတယောက်စီတိုင်းကဘုရားသခင်ဆံမှာတကယ်ပဲတိုးရှိုးတောင်းပန်ပြီးတော့ဝင်ချတောင်းပန်ပြီးဘုရားရှင်တိုးဝင်တဲ့အခါမှာဘုရားသခင်ကကျွန်တော်တို့ရဲ့အသက်တာတွေကိုမာကျောနေတဲ့နှလုံးသားတွေကိုပျောက်စေပြီးအသားနှလုံးသားကိုပက်ပြီးတော့ယနေ့ကျွန်တော်တို့အသက်တာကိုပြောင်းလဲစေမှာဖြစ်ပါတယ် మనలో ఉన్న నాన్న స్వభావము అహంభావము గర్వము గొప్పతనము ఇవన్నీ మనకి ప్రయోజనం లేనివండి ယနေ့ကျွန်တော်တို့ထဲမှာရှိတဲ့ငါဆိုတဲ့အတ္တတွေမာမာနတွေဆိုတဲ့အရာတွေကကျွန်တော်တို့ကိုဘာမှအကျုံးဝင်သောအရာတွေမဟုတ်ပါဘူး మనం మంటితో నిర్మింపబడిన వారము మంటి ఎందుకు పనికిరాని మంటితో మనం నిర్మింపబడిన వారం కనుక మనలోనూ అవన్నిటినీ మనకి ఏమీ ప్రయోజనం లేదండి ယနေ့ကျွန်တော်တို့ကလူသားတွေကယနေ့မြေကြီးကနေဖြစ်လာတဲ့အတွက်ကြောင့်ကျွန်တော်တို့မှာဘာမှသုံး၍မရတော့သူဖြစ်တယ်ဆိုတဲ့အရာကိုကိုသတိထားဖို့လိုအပ်ပါတယ် మనం ఇర్మిలో చూసినప్పుడు మట్టి కొండ చేసిన కుమారి దగ్గరకు వెళ్ళమని ఇర్మియా తీర్పుదర్శి చెప్పి ఉన్నాడు ယနေ့အဲ့မှာဟိုပါဗောနော်အိုးထိန်သမားကအိုးလုတ်ဖို့ရန်အတွက်မြေကြီးနဲ့သွားတဲ့ကဲ့သို့ပဲဒီမှာယေရမိအနာဂတိကျမ်းမှာပြောထားတဲ့အတိုင်းပဲယနေ့ကျွန်တော်တို့တယောက်စီတိုင်းကအိုးထိန်သမားရှိတို့အိုးလုတ်ဖို့ရန်အတွက်ကျွန်တော်တို့ကသွားဖို့လိုအပ်ပါတယ် కొండ కొంచెం పెట్లిపోయిన మళ్ళీ మట్టితో చక్కనైన కొండ ఇతరులకు ఉపయోగపడే కొండగాను ఆ యొక్క కొమ్మలు తయారు చేసినట్టు దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనం పాపంతో నిండి మనం విరిగిపోయిన వారమై ఉన్నప్పుడు మనల అందమైన స్వరూపంతో అందమైన రీతిగా ఇతరులకు ప్రయోజనపడే వారుగా మమ్మల్ని మార్చిన దేవుడు ఆయనే ఉన్నాడండి మనకి ఆమె ယနေ့ကျွန်တော်တို့တွေကချိုးပက်နေတဲ့သူတွေကျွန်တော်တို့ကနာကျင်နေတဲ့သူတွေပဲ့ရွက်နေတဲ့သူတွေဖြစ်ပေမဲ့လည်းဖယားရှိကိုတိုးဝင်ချစ်ခဲ့တဲ့အခါမှာဖယားသခင်ကအမြဲတမ်းကျွန်တော်တို့ကိုပြန်လဲပြီးလှပအောင်တည်တတ်အောင်တိုက်ရအောင်အကောင်းဆုံးပြုလုပ်ပြီးတော့တကယ်ပဲလူများရှေ့မှာမျက်နှာရရှိသောသူများဖြစ်စေဖို့ရန်အတွက်ဖယားကပြုပြင်ပေးမှာဖြစ်ပါတယ် నేడు లోకానుసారంగా మనం చూసినప్పుడు తల్లిదండ్రులతో మనం పుట్టి పెరిగి ఉన్నాము ဒီနေ့လောကမှာအသက်ရှင်တဲ့အခါမှာကျွန်တော်တို့မိဘတွေနဲ့ကျွန်တော်တို့အသက်ရှင်မွေးပြီးတော့ကြီးပြင်းလာတော့သူတွေဖြစ်တယ် తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎంతో ఆనందంగానో ఆదరణగానో గారంగానో మనం పెరిగి ఉన్నాము ယနေ့သားမိဘတွေလက်ထဲမှာသားသမီးတွေရှိတဲ့အခါမှာအရင်ပဲပျော်ပျော်ရွှင်ရွှင်နဲ့တကယ်ပဲနေတတ်ကြပါတယ် ఎందుకంటే మన బాధ్యత వారు తీసుకొని అన్ని వేళలా మనకు కావాల్సిన అక్కర్లు ఇస్తూ మనల్ని పోషిస్తూ మన కంటి పాపం అనే చూచుచున్న వారు కనుక వారి ప్రేమ మనం అనుభవించున్నాం ယနေ့ဖယားသခင်ကတော့ sorry မိဘတွေရဲ့တဲမှာလက်ထဲမှာရှိနေတဲ့ရွေးကတော့ကျွန်တော်တယောက်စီတိုင်းကဘာအခက်အခဲမှမရှိဘူးဘာပြဿနာမှမရှိဘူးဘာဒုက္ခမှမရှိဘူးအရာအလုံးကမိဘကတာဝန်ယူနေတာဖြစ်တဲ့ကြောင့်ကျွန်တော်တို့တွေကအမြဲတမ်းပျော်ရွှင်စွာနေလို့ရပါတယ် ఇప్పుడు మనం సృష్టించిన సృష్టికర్త కూడా వాక్యం ద్వారాగాను మనం ఎన్నో విధములుగా ఆదరణ వాక్యంతో మనం బలపరుచున్నాడు ယနေ့ထိုနည်းတူပဲကျွန်တော်တို့ကိုဖန်ဆင်းတဲ့ဖယားသခင်ကလည်းကျွန်တော်တို့ကိုအမြဲတမ်းသူ့ရဲ့နှုတ်ကပတ်တော်နဲ့ကျွန်တော်တို့ကိုပြန်လဲပြုပြင်ပြီးတော့တုံသင်ပေးနေတာဖြစ်တယ် మన హృదయాల్లో ఆయన నివసింప కోరుతున్నాడు ယနေ့ကျွန်တော်တို့ရဲ့နှလုံးသားထဲမှာသူတဲနေဖို့ရဲ့အတွက်သူမျှော်လင့်နေပါတယ် మన హృదయాల్లో నివసించిందనే కాకుండా మన జీవితాన్ని చక్కనైన మార్గంలో నడిపింప కోరుతున్నాడు ကျွန်တော်တို့နှလုံးသားထဲမှာတဲယုံတာမကပဲကျွန်တော်တို့ကိုအကောင်းဆုံးသောလမ်းနဲ့ရှောင်လန်းစေဖို့ရဲ့အတွက်သူကကျွန်တော်တို့ကို guide လုပ်နေတာဖြစ်တယ် ఎవరైతే మనం నీతిని చూస్తున్నారో ఎవరైతే మనం అవమానపరుచున్నారో ఎవరైతే మనం గట్టి వేస్తున్నారో వారు మధ్యన మనం ఇచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నారు ယနေ့သင်တို့ကိုဘသူကဆွန့်ပစ်နေသလဲသင်တို့ကိုဘယ်သူကသင်ကိုဥပက္ခပြုလဲသင်တို့ကိုဘယ်သူကနှိမ်ပြီးတော့ကြည်နေလဲအဲ့ဒီလူတွေရဲ့အရှိမသင်ကိုသင်ရဲ့ဥကောင်းကိုချီးမြှောက်စေမယ်လို့နှုတ်ကပတ်တော်ကပြောနေတာဖြစ်တယ် తల్లిదండ్రులు సకంలోనే మనకి
బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. यानी ता मीबा देगा चनोरो को टवा मा बे बाय बाय टाटा लो क्यों भी रो प्यान तो आते जाबारे మన జీవిత అంత్యం వరకు బాధ్యత తీసుకున్నవాడు మన సృష్టికర్త. यानी चनोरो तेदी टे आउ टाउन यू नाइन ने फया का रो चनोरो तके यीशु क्रिस्टो फया बे फदे అందుకు ఆయన యందు మనం నమ్మకముగా ఉండకూడదా? टोटल जान चनोरो फया के शिमा तसा शिजवा मने या ने जाया आओ ఆ వారి ఆయన్ని నమ్ముకొని ఆయన మీద మన ప్రేమ పెట్టుకొని ఆయనతోటే చూసుకొని ఏది వచ్చినప్పటికీ నాయనా ఇదిగో నా పరిస్థితి తండ్రి నేను ఇలా జీవిస్తున్నానే నువ్వు చూస్తున్న దేవుడు అయినావు అని మనం ఎల్లప్పుడూ తల్లిదండ్రులతో ఎలా సంభాషించున్నామో మన తండ్రి అయిన దేవుడితో సంభాషించుకుంటూ ఆయన పాదాల వద్ద మనం భారాలు పెడుతూ ఆయన ఆశీర్వాదం పొందేవారుగా మనం ఉండవలనని ఈ కొద్ది విన్నపముల ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను. यानी फया दे चनोरो अखेखेरे बलो प्यतना रे बलो चाउ चाउ ने फिर ने बाबसे ठुयारे आलो nga यानी फया तके शिमा टो wen chinka bi do फया ye ayai aw ma kholong bi फया तခင်ye kweka chin aw ma चनोरो अသက်ရှင်le ye यानी चनोरो अသက်ရှင်ကြရအောင်လို့ဒီနှုတ်ကပတ်တော်လေးနဲ့အရောက်စီတိုင်းကိုခွန်အားပေးတိုက်တွန်းချင်ပါတယ် ఈ కొద్ది విన్నపములు దేవుడు నేటి దినమున అందించిన ఈ యొక్క వాగ్దానాలు మనం ఎల్లప్పుడూ ధ్యానించుకొని తద్వారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటకు దినము దేవునికి ప్రియమైన బిడ్డలుగా దేవుని ప్రేమించేవారుగా దేవుని నామం ఎరిగిన వారుగా జీవించవలనని మీ అందరికీ నేను ఈ వాక్యం ద్వారా మీకు మీ వాక్యం అందించున్నాను. यानी तेरे दियाव सीधाई यानी को तो नीरे लैनी बलो चेनी चुले सुरे या को सिंचन बीडो मा एरा ये वो फिया ने मत साइने यारे आलो को यटन बीडो मा फिया ये म्यमाउ तो दिन तो वे चेक भी फिया बा को ले भी फिया के ने शालन जाया आउनो दी नो को बडोले ने अयाव सीधाई को खो आपे टाइटोनो जो अबारे ఏడి వాక్యము విని ఉన్న ప్రతి బిడ్డల్ని దేవుడు ఘనముగా ఆశీర్వదించును గాక. ఈ నొకబడో को ना ठाउने रे धमा में सुनी को मा तयाव सी डाइ ममा प्याद के चेवारे काउंची मिंगला छाबे बासे ప్రార్థించదము. सुताउं जायाओ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము నా ప్రభువా. నేటి దినమున మీరు ఎటువంటి వారై ఉన్నారు మేము ఎటువంటి వారమై ఉన్నామన్నది మాట్లాడి మాకు బోధించినందుకు స్తోత్రం నా ప్రభువా. మానవ బలహీనతను బట్టి ఎన్నో పర్యాలు మీరు పిలిచినప్పుడు మేము వినలేక విన్నాము తండ్రి. మీరు బోధించినప్పుడు మీ మాటను మేము చెవియొక్కకుండా మేము మా ఇష్టానుసారంగా జీవించున్న కనుక మా తప్పులు క్షమించండి ప్రభువా. నాయనా మీరు సృష్టించిన బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషంతో సమాధానంతో సకల ఆశీర్వాదంతో ఉండగలరని మీరు ఆశించున్నారు. కానీ మా యొక్క నడతలు మాటలు క్రియల వల్ల తలంపుల వల్ల మేము ఎన్నో ఆశీర్వాదములు కోల్పోవచ్చున్నామయ్యా. అటువంటి సందర్భం ఇక మీదట ఉండకుండాను ప్రభువా. మీకు ఏది ఇష్టమో మీకు ఏది అనుకూలమో మీ చిత్తం ఏమై ఉన్నదో మీ ఉద్దేశం మాపై ఎలా ఉన్నదో దానిని గ్రహించుకొని తద్వారా జీవించి మీ వద్ద నుండి వచ్చిన ఆశీర్వాదములు ఈవేళ లైవ్ ద్వారా వినియన బిడ్డలందరికీ మాకందరికీ దయచేయండి నా తండ్రి. తద్వారా అనేక ప్రభువా వారి జీవితంలో అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు మీరు జరిగించండి నా ప్రభువా. అప్పుడు బాధల నుండి కష్టాల నుండి వ్యాధుల నుండి అయ్యోని అంగలార్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. వారి అక్కలు పూర్తి చేయండి. వారి చిక్కును విడిపించండి. అపవాది నాయన వలలు ఒడ్డుచున్నాడు ప్రభువా. ఆ వలలో చిక్కించుకొని నానా కష్టములు పెడుచున్నారు. కానీ మీ బిడ్డను మీరు చేయి విడిచిపెట్టిన వాడో కాదు నా తండ్రి. నేను నమ్ముచున్నాను. ప్రతి వారిని మీ పాదములను పెట్టుచున్నాను. వారిని విడిపించి ఘనముగా ఆశీర్వదించి తద్వారా మీ మహిమను మీ ప్రేమను తెలుసుకొని ఎల్లప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ యందు జీవించే భాగ్యం అనుగ్రహిస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున పెద్ద బ్రతిమాలు వేడుకొనుచు ఈ భారం మీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. ఆమేన్.